హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇక్కడ పువ్వులు చూసారు కదా, అసలు ఎంత బాగున్నాయో. ఇంక ఇప్పుడు టైం అయితే 8 అయ్యింది, కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. పూజ చేసుకుందాం అని చెప్పేసి ఈ పువ్వులు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను. ఈ మధ్య ఎందుకో చిన్నవి మందార పూలు ఉంటాయి కదా, పింక్ కలర్వి, అసలు అవి రావట్లేదు. అవి కనుక వస్తే అసలు పూలు కొనాల్సిన పనే లేదనమాట నాకు. కానీ అసలు ఆ పూలే రావట్లేదు ఎందుకు మరి. పెద్దవి మాత్రం వచ్చాయి, కొన్ని పసుపు పూలు అవి ఉంటే ఇంకా అవన్నీ కూడా దేవుడికి పెట్టేసి పూజ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. ఇంక ఇవాళ అయితే మంచి రెసిపీస్ అయితే ఉంటాయండి. సమ్మర్లో మనకి ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాం కదా, సో సమ్మర్ స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. టెండర్ కోకోనట్ జెల్లీ అయితే చేశాను. అదే జెల్లీ అనొచ్చు, లేకపోతే పుడింగ్ అనొచ్చు. మనకి తాటి ముంజుల్లాగా ఉంటాయి. సో చూస్తుండండి, రెసిపీ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ అయితే నేను ఇంకా ఇలాగా పువ్వులన్నీ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. ప్రతిరోజు అన్ని దీపాలు అయితే వెలిగించను, ఆ 2 దీపాలే వెలిగిస్తాను. మిగతావన్నీ కూడా లోపల పెట్టేశాను అనమాట. ఏదైనా పండగలు అలా ఉన్నప్పుడు మాత్రం అన్ని దీపాలు వెలిగించుకుంటూ ఉంటాను. సో ఇంక ఇక్కడేమో ఇంటి దగ్గరికి కొబ్బరి బొండాలు అయితే వచ్చాయి. సో ఇంకా దాంతో టెండర్ కోకోనట్ పుడింగ్ అయితే చేస్తున్నాను. సో రెసిపీలోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలి. సో ఇది వచ్చేసి వ్లాగింగ్ ఛానల్ కదండి. ఇందులో మొత్తం ఒక 20 మినిట్స్, 17 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది కదా. సో అలా కాకుండా ఓన్లీ రెసిపీ కావాలి అనుకుంటే మనకి 1-2 మినిట్స్లోనే షార్ట్స్లో నేను ఎక్కువగా రెసిపీస్ అన్నీ కూడా ఇంకొక ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అస్సలు ఈ ఛానల్లో నాకు రీచే ఉండట్లేదండి, నాకు అస్సలు మోటివేషనే ఉండట్లేదు చేద్దామని. ఇంకా ఈ వ్లాగ్స్ కూడా అసలు నాకు ఈ ఛానల్లో చేయబుద్ధి అవ్వట్లేదు. అస్సలు గ్రోత్ లేని ఛానల్ అని చెప్పాలి నాదైతే. ఎంత కష్టపడుతున్నా అసలు గ్రోత్ అయితే ఉండట్లేదు. అందుకే నేను పర్టికులర్గా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అని. అస్సలు రోజు రోజుకి ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది నాకైతే మాత్రం చేయాలి అని చెప్పి. అంటే అసలు చేయొద్దు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి షార్ట్స్ లాగా నేను అన్ని ఓన్లీ షార్ట్సే. నేను నాకు కుకింగ్ ఛానల్ ఇంకోటి ఉంది, రెసిపీస్ డైరీ అని చెప్పి. అందులో అయితే షార్ట్స్లో నేను రెసిపీస్ వరకే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఆ ఛానల్లో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఈ ఛానల్లో రెసిపీస్ కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, నన్ను కొంచెం మోటివేట్ చేసినట్లు ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇది 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళండి. కొబ్బరి నీళ్ళని అందులో కొంచెం ఏదైనా డస్ట్ లాంటివి ఏదైనా ఉంటుంది కదా, అందుకని చెప్పి నీట్గా వడగట్టేసుకోవాలి. 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళకి నేనైతే ఇక్కడ ఒక్క స్పూను అగర్ అగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. చైనా గ్రాస్ అని అమ్ముతారు, అగర్ అగర్ అని కూడా అమ్ముతారు. ఈ చిన్న బాటిల్ 20 గ్రామ్స్ ఉంటుంది. 20 గ్రామ్స్ మనకి 120 రూపీస్కి నేనైతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఉంటాయి, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కనుక ఉంటే ఈ ఒక్క పుడ్డింగే కాదు, మిల్క్ పుడ్డింగ్ కావచ్చు, ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి పుడ్డింగ్ లాగా చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ, కాకపోతే కరెక్ట్ క్వాంటిటీలో వేయాలి. 1/2 లీటర్కి 1 స్పూన్ అగర్ అగర్ పౌడర్ అయితే సరిపోతుంది. మనకి ఆ పుడ్డింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఆ జెల్లీగా చాలా బాగా వస్తుంది. 1/2 లీటర్ అంటే 2 గ్లాసెస్ అండి కొబ్బరి నీళ్ళు. నేనైతే ఆ కొలత పెట్టే వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో మీకు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను. 1 స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసాను. అలాగే అందులో మనం తినే స్వీట్ని బట్టి, అంటే కొబ్బరి నీళ్ళు కాస్త చప్పగా ఉంటాయి కదా, అందుకని ఒక 2 స్పూన్స్ అలాగా పంచదార అయితే వేసుకోండి. పంచదార వద్దు అనుకుంటే పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. సో దాన్ని ఏంటి అంటే బాగా బాయిల్ చేయాలి. ఎంత బాగా బాయిల్ అయితే మనకి అంత బాగా జెల్లీ అదే పుడింగ్ అనేది వస్తుంది అనమాట. అగర్ అగర్ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొబ్బరి ఉంది కదా, కొబ్బరిని మిక్సీలో కొబ్బరి పాలులాగా చేసి ఆ కొబ్బరి పాలని మరిగించి అందులో కూడా అగర్ అగర్ పౌడర్ వేసి అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు ముంజు ఫ్లేవర్, మనకి బయట తాటి ముంజులు దొరుకుతాయి కదా, సో తాటి ముంజులు ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా ప్లెయిన్ కోకోనట్ వాటర్తోనే చేయండి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఉందో నేనైతే మాటలతో చెప్పలేను. సో ఇలా వేడిగా ఉన్నప్పుడు పైన లేత కొబ్బరిని కట్ చేసి ఇలా వేసేసుకొని దాన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన ఉంచేయాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుంది, ఎంచక్కా తినొచ్చు. ఈ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. పుడ్డింగ్ అయితే మాత్రం సేమ్ ముంజులు తింటున్నట్లు ఉంటుందండి.
ఇస్తున్నావా? డాడీ తిడతారని చెప్పా, లేకపోతే దాని మీద జాగ్రత్తతోటి చేస్తున్నావా? దాంట్లో అవసరం లేని బుక్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు కదమ్మా, మొత్తం నిండిపోయాయి. మొత్తానికి ఇన్ని రోజులు ఓ పనికొచ్చే పని చేస్తున్నావు లక్కి. ఏంటమ్మా? ఇక్కడేమో ఇంకా లక్కీ నేను కలిసి ఇంట్లో పని చేసుకుంటా ఉన్నామండి. పిల్లలకి హాలిడే ఇచ్చారు, సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇది. సో సాటర్డే ఏంటంటే హాలిడే. మా వారేమో మధ్యాహ్నం నుంచి వచ్చేస్తానని చెప్పారు. ఇంకా పిల్లల్ని బయటికి పంపించకుండా వాళ్ళని ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా పర్వాలేదురా బాబు అని చెప్పి ఆ రూమ్లో పెట్టాను వాళ్ళనైతే. ఇంకా ఇవి ఉంటాయి కదా డ్రాయింగ్స్, అవి వేసుకోండి అని చెప్పి. లక్కీ మాత్రం నా వెనకాల తిరుగుతూ ఉంటాడు, అమ్మ ఏదైనా పని ఉంటే చెప్పు చేస్తాను అని చెప్పి. అసలు అంటే వాడికి చేయాలనిపిస్తే చేస్తాడు, వాడికి బోర్ కొడుతుంది అనమాట. అమ్మ ఏదైనా పని ఉంటే చెప్పు అని చెప్పి. ఇందాక కూడా ఆ టేబుల్ది ఆ నాబు ఊడిపోయింది, అసలు నేను చెప్పలేదు అది పెట్టమని. వాడంతటి వాడే కూర్చొని పాపం అది బిగించుకుంటా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత కటన్స్ వేద్దాం రారా అంటే నేను వేసేస్తానులే అమ్మ అంటున్నాడు, కానీ వాడికి రాదనమాట అవి వేయడం. అంటే అవి గట్టిగా బిగించాలి కదా, వాడికి హైట్ సరిపోకపోతే ఇంకా చైర్ వేసుకొని మరీ చేస్తున్నాడు. వద్దులేరా నేను వేస్తానని చెప్పేసి ఇంకా నేనే వేసుకుంటా ఉన్నా అనమాట. కానీ అండి మా పెద్దోడు మాత్రం అసలు ఎంత బాధ్యతగా ఉంటాడంటే, అంటే విష్ణు కూడా ఉంటాడు కానీ లక్కీకి ఏంటంటే పెద్దగా బయటికి వెళ్ళడు, చాలా ఇంట్రోవర్ట్ అనమాట. వాళ్ళ డాడీ లాగా సేమ్ డిట్టో వాళ్ళ డాడీ అండి లక్కీ మాత్రం. ఎలా అంటే ఇంకా వాళ్ళ డాడీ ఏం చెప్తే అదే. అసలు నేను చెప్పిన మాట అయినా నేను చేయను పోమ్మా అంటాడేమో ఒక్కొక్కసారి, కానీ వాళ్ళ డాడీ చెప్పిన మాట మాత్రం అసలు దాటడు అనమాట లక్కీ. విష్ణు అలా కాదు, మళ్ళీ ఇంట్లో ఇద్దరు ఉంటే ఖచ్చితంగా ఒకళ్ళు మాట వినే వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు మాట వినని వాళ్ళు ఉంటారు. అందులో మా లక్కీ మాత్రం వాళ్ళ డాడీ మాట అసలు తూచా తప్పకుండా పాటిస్తే, విష్ణు దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇంకా ఇంట్లో ఇద్దరు ఉంటే అలాగే ఉంటుంది కదా, ఒకళ్ళు ఇలా ఒకళ్ళు అలాగా. సో ఇంకా మన పుడ్డింగ్ విషయానికి వచ్చేస్తే 2 అవర్స్కి ఇలా అయిపోయిందండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా తింటే బాగుంటుంది. అంటే ఆ పుడ్డింగ్ జల్లీ జల్లీగా అసలు ఎంత బాగుందంటే సేమ్ ముంజులు మనం బయట కొనుక్కొని తింటాం కదా, సేమ్ ముంజుల్లాగానే ఉంటుంది అనమాట. సో అదేంటి అంటే మనకి ఇప్పుడు సిటీస్లో పెద్దగా ముంజులు దొరకవు కదా, సో అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. ఎంత బాగుందో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మీరు ఇందులో పాలతో చేసుకుంటే జున్నులాగా ఉంటుంది, ఫ్రూట్స్తో చేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్, పుచ్చకాయ ఉన్నాయి కదా. సో ముందు మీకు ఆ రెసిపీస్ కూడా చూపిస్తాను. నాకు మాత్రం అసలు ఎంత బాగా నచ్చిందో ఈ కోకోనట్ ఫ్లేవర్ తోటి మాత్రం భలే ఉందన్నమాట పుడ్డింగ్ మాత్రం. ఇంకా అది కట్ చేసే లోపలే మా వాళ్ళు కట్ చేసుకొని అలా ఒక్కొక్క ముక్క అలా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. భలే ఉందమ్మా అని చెప్పి తినేసారు, వెంటనే అయిపోయింది. ఇంక నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతా ఉంది కదా, మా వారి కోసం కొంచెం ఉంచి మిగతాదంతా మేము తినేసాం అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో నేను యాక్చువల్గా ఆలు పరాటా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు. మధ్యాహ్నం కదా, ఇంక ఈవినింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఆ రెసిపీ పోస్ట్పోన్ చేశాను. కానీ సింపుల్ వేలో ఆలు పరాటా ఎలా చేయాలో చూపించాను, లాస్ట్ వరకు చూస్తూనండి. రెసిపీ చాలా బాగుంటుంది. ఇంక ఇదేమో ఎప్పుడు చేసేదే వెజ్ బిర్యానీ చేసేస్తా ఉన్నా. అలాగే పిల్లలు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సో అందరూ తింటారు కదా అని చెప్పి ఇంకా నాకు మా వారికి అయితే సపరేట్గా రైస్ అది ఉంది. ఇంకా పిల్లల కోసంగానే ఇదైతే చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా అన్నం కూర కంటే కూడా ఇలాంటివి అయితే కొంచెం తినేస్తారు కదా ఫాస్ట్గాన. ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళొద్దురా బాబు అని చెప్పేసి ఇంక ఇంట్లో అలా పెట్టానండి. ఆ రూమ్లో ఉన్నారు వాళ్ళు, ఒక 4-5 ఉన్నారనమాట. వాళ్ళు పెయింటింగ్ అది వేసుకుంటా ఉన్నారు, కొంచెం సేపు టీవీ అది చూస్తూ ఉన్నారు. సరే ఇంక ఎలాగో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పటికి ఫాస్ట్గా ఇలాగా కొంచెం వెజ్ బిర్యానీ లాగా చేస్తూ ఉన్నాను. ఇంకా క్యారెట్స్, బంగాళదుంపలు అవి వేసినా సరే తినట్లేదు పిల్లలు, అందుకని చెప్పేసి గ్రీన్ పీస్ ఒక్కటే వేసేసి ఇంక ఇలా చేసేసాను అనమాట. ఎప్పుడు నా దగ్గర కొత్తిమీర, పుదీనా క్యూబ్స్ అవి ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ అవన్నీ కట్ చేసుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది. సో ఇదిగోండి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎసురు వేసేసి వండేస్తే పులావ్ అనమాట, వెజ్ పులావ్ ఇది. సో పులావ్ అయితే అయిపోయింది. ఇంక ఈ లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి ఒక కన్నేసి వద్దామని చెప్పి ఇంక అలా వెళ్తున్నాను. వీడేమో టీవీ దగ్గర అలా ఉండిపోయాడు టీవీకి. ఇంకా లోపలైతే వీళ్ళు చూడండి ఏం చేస్తూ ఉన్నారో. ఎవరేసారు? వర్షిత్ చేశాడా? చూపించరా, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? చిరిగిపోద్ది. అయ్యో చిరిగిపోయిందిరా. బాగా వేసావురా. ఉండు, ఏది వినాయకుడు చూపి.
హనుమంతుడు బాగుంటాడు ఇక్కడ. అరే డాగ్ వచ్చు విష్ణు లాగే ఉంది. ఏ చించాన్ రా, అది అప్పుడు నుంచి చించా ఉంది. ఇప్పుడే హనుమాన్ బాగా వేసేవరా హర్షిత్. ఏది కృష్ణుడు కూడా వేసాడమ్మా. అయ్యి వాడిది ఎప్పుడు నేను చూపిస్తానే ఉంటానులే. సరేరా అప్పుడు వేసావు సరే, ఇప్పుడు వేయమంటే ఎందుకు వేయట్లేదు? ఏంటంటే పోకీమోనా? కాదు వీడైతే వచ్చి నీలాగే ఉన్నాడు రా విష్ణు. ఇది మీ బ్యాచ్, అదే మీ బ్యాచ్ లో అందరూ ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఇది నేనే, ఇది నేను కయోగర్, నేను ఇది నేను. అలాగే ఉన్నారు మంకీస్ లాగా. ఇదిగోండి చూసారు కదా, ఇంట్లో పిల్లల గోల్ అయితే అలా ఉందన్నమాట. డ్రాయింగ్ వేయండిరా అంటే నేను ఆ మిక్కీ మౌస్ కానీ డోరేమాన్ కానీ వేయమని చెప్పాను. అది మాత్రం వేయలేదు, కానీ ఇంకా వాళ్ళకి నచ్చిన బొమ్మలు అయితే వేసుకున్నారు. గోల్ చేయకుండా ప్రస్తుతానికి ఏదో ఒకటి వేసుకోండిరా అని అయితే చెప్పా. అందులో వర్షిత్ చాలా బాగా వేసాడు బొమ్మలు అయితే. విష్ణు ఫ్రెండ్ అనమాట. యాక్చువల్గా విష్ణు కూడా చాలా బాగా వేస్తాడు డ్రాయింగ్ అనేది. అయితే వర్షిత్వి మీకు చూపించాను కదా ఫస్ట్, ఆంజనేయ స్వామి బొమ్మలు అవన్నీ. వాడేమో విష్ణువు చూపించట్లేదని విష్ణు వేసిన డ్రాయింగ్ చూపిస్తూ ఉన్నాడు. నేను చూపించాను లేరా విష్ణువి చాలాసార్లు చూపించాను అని చెప్పి చెప్తా ఉన్నా. వాళ్ళిద్దరు మంచి డియరెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. విష్ణు పక్కన ఇటువైపు ఆ లెఫ్ట్ సైడ్ కూర్చోన్నాడు కదా, ఆ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని, వాడనమాట విష్ణు బెస్ట్ ఫ్రెండ్ వాడు. సో వాడు ఏంటంటే ఎప్పుడు విష్ణుతోనే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే విష్ణు వాళ్ళ తాతయ్య ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ వర్షం పడిందండి చల్లగా. అంటే పెద్ద వర్షం కాదు కానీ అలా ఒక 4 చినుకులు పడ్డాయి. సడన్గా క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. అసలు ఎంత బాగుందో వెదర్ అయితే ఇంక ఫస్ట్ అయితే ఒక కప్పు టీ పెట్టుకొని తాగేసి, ఆ తర్వాత మధ్యాహ్నం ఉడకపెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఇంకా ఇది ఈవినింగ్ స్నాక్ కాదు, నైట్ డిన్నర్ కాదు, అట్లా త్వరగా ఒక 7-7:30 కల్లా తినేసారనమాట. హెవీగానే ఉంది అని చెప్పి ఇంకా నైట్కి అయితే ఏం డిన్నర్ అయితే చేయలేదు. ఇదిగోండి ఆలూతో చేస్తున్నాను. మామూలుగా అంటే ఇప్పుడు ఆలూ పరాటా లేకపోతే సమోసా ఇట్లా చేస్తాం కదా. సో ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఏంటి అంటే ఇట్లు సమోసా కాదు, ఇటు ఆలూ పరాటా కాదనమాట. అలానే డీప్ ఫ్రై ఐటమ్ అయితే కాదు, మామూలు పెనం మీద మనం చపాతీలాగా కాల్చుకోవచ్చు. సో ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇవి నేను దాదాపు 3 విజిల్స్ పెట్టానండి, అయినా సరే ఉడకలేదు ఈ బంగాళదుంపలు. చేత్తో కొన్ని అయితే మ్యాష్ చేశాను. తర్వాత ఇది ఉంటుంది కదా మనం తురుముకునేది, దాంతో కొంచెం తురిమానమాట, నలపడానికి రావట్లేదని చెప్పి. ఆ తర్వాత అదంతా కూడా పొటాటోస్ అన్నీ కూడా మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ ఇష్టము, మీరు తినే దాన్ని బట్టి పోపు ఫ్లేవర్ మీకు నచ్చితే కొంచెం ఆవాలు జీలకర్ర అలా పోపు పెట్టుకోవచ్చు. శనగపప్పు పెట్టుకొని కొంచెం పోపులాగా చేసుకోవచ్చు. కానీ నేను పోపు పెట్టకుండా వెల్లుల్లిపాయి అలాగే పచ్చిమిర్చి, ఇందులో ఇంకా కారం అయితే వేయను, పచ్చిమిర్చి కారమే అనమాట. అందుకని పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చాప్ చేసి వేసుకున్నాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. మీ ఇష్టము, మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు, కారం అయినా వేసుకోవచ్చు. నేను చిల్లీ ఫ్లేక్స్ వేసానని కారం అయితే వేయలేదు. అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, సో అదైతే వేసుకున్నాను అనమాట. వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా నలిపి పెట్టుకుని బంగాళదుంప ఉంది కదా అదంతా అందులో వేసేసి సిమ్లో పెట్టి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇలా ఈ సీజనింగ్తో చేసిన పొటాటో మిక్చర్ తోటి మనము చీజ్ బాల్స్ కూడా చేసుకోవచ్చు. కొంచెం కార్న్ఫ్లోర్ అలాగే కొంచెము బ్రెడ్ క్రమ్స్ కనుక వేసేసి, చీజ్ ఉంటాయి కదా మనకి ప్రాసెస్ చీజ్, చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి అందులో మధ్యలో చీజ్ పెట్టేసి చిన్న బాల్స్ లాగా చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అది కూడా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా కుదరలేదు. అంటే చాలా అనుకుంటాను, ఒక్క రెసిపీ స్టార్ట్ చేసే ముందు చాలా అనుకుంటాను. ఆ తర్వాత మన దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి అని చూసి దాన్ని బట్టి రెసిపీని మార్చేస్తానమాట. ముందు రోజు నైటు చపాతీ చేశాను. సో చపాతీ పిండి కొంచెం ఉంది, సరేలే ముందు చపాతీ పిండి సేల్ చేద్దాం అని చెప్పేసి ఆలూ పరాటా లాగా చేస్తున్నాను. దీన్ని ఆలూ పరాటా అనొచ్చు, ఆలూ టిక్కీస్ అనొచ్చు కూడా నాకు అర్థం కావట్లేదు. రెసిపీ పేరైతే నేనేం పెట్టలేదు, కానీ రెసిపీ మాత్రం లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్లా కూడా తినొచ్చు. చాలా మంచి రెసిపీ. ఫస్ట్ అయితే గోధుమ పిండి సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంతే, కాకపోతే ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అవడం వల్ల కొంచెం బ్లాక్ కలర్లో ఉంది.
అంటే కొంచెం ఎక్కువ డార్క్గా ఉందన్నమాట. మామూలుగా ఇంత డార్క్గా ఉండదు కదా. సో ఇది మల్టీగ్రెయిన్ అవ్వడం వల్ల కొంచెం ఆ కలర్ అలా ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే దీన్ని ఒక 3 పార్ట్స్గా కొంచెం ఎక్కువ తీసుకోండి. పిండి ముద్దని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని కొంచెం పెద్ద సైజు చపాతీలాగా చేసుకోవచ్చు ఈజీగా. అంటే కొంచెం మరీ చపాతీలు అనుకోండి చిన్నవి చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. అంటే ఆలూ పరాటా స్టఫింగ్ కూడా చాలామందికి కష్టం, బయటకు వచ్చేస్తూ ఉంటుంది, విరిగిపోతూ ఉంటాయి, బాగా రావు అనుకుంటారు కదా. ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది. మెయిన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఏంటి అంటే ఫస్ట్ చపాతీని కొంచెం పెద్దగా చేసుకోవాలి. పెద్ద సైజ్ చపాతీ చేసేసి ఆలూ కర్రీ ఉంది కదా, దీన్ని స్టఫింగ్ అనేది మీకు ఎంత కావాలో అంత, కొంచెం కావాలా ఎక్కువ కావాలా అనేది చూసుకొని పెట్టుకోండి. నేనైతే కాస్త ఎక్కువ స్టఫ్ చేసుకున్నాను. ఇలాగా చేసేసి ఇలా రోల్ లాగా చేసేసేయండి. చేసేసిన తర్వాత దీన్ని ఇలాగా కత్తితోటి చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఒకటేసారి పెనం మీద మనం ఒక 10 కూడా పెట్టేసుకోవచ్చండి. కాకపోతే ఫ్రై అవ్వడానికి మాత్రం టైం పడుతుంది. మనము డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి పెనం మీద టైం తీసుకుంటుంది. సో ఇదిగోండి ఇలాగా మధ్యలో కనుక ప్రెస్ చేసేస్తే చుట్టూరు చపాతీ ఉంటుంది, మధ్యలో మాత్రం ఆలూ కర్రీ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలాగా కొంచెం క్రాస్గా ఇలాగా ప్రెస్ చేయాలి. స్టఫింగ్ మనకేం బయటకైతే రాదండి. ఒకవేళ మీకు డీప్ ఫ్రై చేయాలి అనుకున్నా సరే మరీ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఇది మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు. స్టఫింగ్ అయితే బయటకైతే ఏమీ వచ్చేదు. ఒకవేళ మీకు బయటకు వచ్చేస్తుందేమో స్టఫింగ్ అని చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాస్త ఆ గోధుమ పిండిలో వాటర్ మిక్స్ చేసేసి పైన కాస్త ఆ గోధుమ పిండి మిక్చర్ని కాస్త అద్దండి, అంతే. అప్పుడు అసలు బయటికి రాదనమాట. ఒకవేళ డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే, ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేయట్లేదు, కొన్నేమో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తూ ఉన్నాను, కొన్నేమో పెనం మీద కాల్చి చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన దానికి నాకు 15 మినిట్స్ టైం పట్టింది. నేను ఈ సిలికాన్ దాంట్లో పెట్టాను కాబట్టి 4 పట్టాయి. సిలికాన్ తీసేసి కనుక డైరెక్ట్గా అందులో పెట్టేస్తే దాదాపు ఒక 7-8 పడతాయి అన్నమాట దాని లోపల. సో ఇదిగోండి ఇలాగా పెనం మీద ఒక 10 వరకు పట్టేస్తాయండి. సిమ్లో పెట్టేసి కొంచెం సిమ్లోనే ఫ్రై అవ్వాలి. పెనం మీద ఫ్రై అవ్వడానికి కూడా మనకి 10-15 మినిట్సే పడుతుంది అనమాట. పెట్టేసి సిమ్లో పెట్టేసి దాని మీద ఏదైనా మూత పెట్టేసి ఇదిగోండి కాస్త ఆయిల్ కూడా రాయండి, బాగుంటుంది కొంచెం క్రిస్పీగా. ఇలా కాస్త ఆయిల్ వేసేసుకొని పైన ఏదైనా ఒక మూత పెట్టేసి అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ మనం వేరే పని ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఉదయం పూట లంచ్ బాక్స్ టైంలో దీన్ని అన్ని పెనం మీద పెట్టేసి దాని మటుకు అది వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఇంకా వేరే పని ఏదైనా కూడా చేసుకోవచ్చు. 10-15 మినిట్స్లో అన్నీ ఒకటేసారి అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసారనుకోండి ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది ఇలాగా. ఇది పరాటాలాగా ఉంటుంది, బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటే సమోసాలాగా కూడా ఉంటుంది అనమాట. సో నేనైతే అటు ఇటు ఫ్రై చేసుకొని మూత పెట్టేశాను. ఈ లోపల ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినవి అయితే అయిపోయాయండి. ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే మనకి ఒక టైం పెట్టేసామనుకోండి, 10 మినిట్సా 15 మినిట్సా, మధ్యలో ఒక్కసారి టర్న్ చేస్తే చాలు. బాగా ఇలా చూసారా ఎంత బాగా వేగిపోయాయో, మొత్తం అంతా క్రిస్పీగా. జస్ట్ దీనికి కూడా ఒక్క స్పూన్ ఆయిల్ అటు ఇటు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసాను అంతే. సేమ్ మనకి డీప్ ఫ్రై చేసినట్లుగా చూడండి ఎంత బాగా వేగిపోయాయో. అంటే యాక్చువల్గా అన్నీ నేను ఎయిర్ ఫ్రైయర్లోనే పెడదాం అనుకున్నాను, కాకపోతే ఒకసారి పెనం మీద కూడా చేస్తే ఎలా వస్తుంది అని చెప్పి చూపిద్దామని చెప్పి కొన్ని పెనం మీద కూడా పెట్టాను అనమాట. సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇలా వచ్చాయి. ఇప్పుడు పెనం మీద ఎలా వచ్చాయో చూద్దాం. ఇదిగోండి చెప్తున్నాను కదా, రెండింటికి ఇంచుమించు ఒకే టైం పట్టిందండి, 10-15 మినిట్స్. ఎందుకంటే చాలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను కాబట్టి నాకు 10-15 మినిట్స్ వరకు టైం అయితే పట్టింది. ఇది మీరు ఎంచక్క లంచ్ బాక్సెస్లో పెట్టేసేయచ్చు. కొంచెం సాస్ కనుక వేసి ఇచ్చేస్తే ఎంచక్క తినేస్తారు. ఈవినింగ్ టైం కూడా స్నాక్లా కూడా ఇవ్వచ్చు, నైట్ డిన్నర్లో కూడా పెట్టచ్చు. మేమైతే చెప్పాను కదా ఇలా స్నాక్ కాదు డిన్నర్ కాదు, 7:30 ఆ టైంకి తిన్నాం అంతే. నైట్కి అయితే కొంచెం ఆ మజ్జిగ తాగేసి పడుకునేసాం అంతే అనమాట. ఇది టమాటో కెచప్ ఇంట్లో చేశాను కదా నేను, అది ఒక 2-3 మంత్స్ ముందు చేశాను కదా, అదే అనమాట. ఇప్పటికీ పాడవలేదు. 2 బాటిల్స్ చేశాను, ఒక బాటిల్ అయితే అయిపోయింది, ఇంకో బాటిల్ ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండే ఆలూ పరాటా లేకపోతే ఆలూ టిక్కీస్ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇంకా మా నైట్ డిన్నర్ ఇదే అనమాట. ఆ తర్వాత తినేసి అక్కడి నుంచి చిన్న షాపింగ్ ఉంది, పక్క రోజు శ్రీరామనవమి కదా, ఫ్రూట్స్ అలాగే పువ్వులు అవి కొందామని చెప్పేసి మార్కెట్ ఏం కాదు, జస్ట్ అలా రోడ్డు దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది రేపటి వ్లాగ్లో ఉంటుంది. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నా. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.